ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా కాపులపై జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మేము కాపు సోదరులందరం కూడా ఈరోజు పత్రిక వారి ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటిని కూడా తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న గాదే సాయి కృష్ణ అనే వ్యక్తిని, ఒక సాధారణమైన వ్యక్తిని పోలీసు వారు ఎంక్వైరీ కోసం తీసుకెళ్తున్నామని మార్కాపురంలో ఎక్కడో ఒక చిన్న వృత్తి చేసుకుంటూ ఉంటే జొమాటోలో రోజుకు 350 రూపాయల వృత్తి చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిని మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి, మిమ్మల్ని తీసుకెళ్తున్నామని వచ్చి కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు వచ్చి విజయవాడ తీసుకెళ్లి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది గాదే సాయి కృష్ణను. కానీ విచారణ నిమిత్తం తీసుకెళ్ళినటువంటి గాదే సాయి కృష్ణ వారితో పాటు ఇంకా కొంతమంది అక్కడ ఉన్నారు, విచారణ చేస్తున్నామని చెప్పి ఆ దశలో ఏమి విచారణ చేస్తున్నారు మా అబ్బాయినని గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గారు ఆ స్టేషన్కి వెళ్తే అక్కడ గాదే సాయి కృష్ణను కనిపించకుండా మిగతా వారు కనిపిస్తుంటే వాళ్ళని పెట్టేటటువంటి చిత్రహింసలను చూసి వారి తల్లిగారు గాదే విజయలక్ష్మి గారు ప్రశ్నిస్తే, గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి ఇక్కడ లేడు, మా దగ్గర కనిపించడు, ఇక నీకు ఉండడు, నీవు ఒక ఫోటో రూపంలో తీసుకో, ఆ ఫోటో రూపానికి దండ వేసుకో అని సాక్షాత్తు స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారు ఆ తల్లికి చెప్పడం అనేది ఎంత బాధాకరమైన విషయమో ఈనాడు ఈ కాపు సోదరులు కానీ కాపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. మిత్రులారా, ముఖ్యంగా తెలియజేస్తున్నాం, మీకు ఒక్కటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరుల మీద జరుగుతున్నటువంటి దాడులను, ఆయనేమో సింగపూర్ వెళ్తే పర్యటనలో ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఉన్నటువంటి గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి, నేను జనసేనకు చేశాము, జనసేన కార్యకర్తలము, జనసేన కోసం మేము తిరిగాము, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మేమందరం చూడాలని ఆయన కోసం పోరాటం చేశామని గాదే సాయి కృష్ణ మామగారైనటువంటి మామిళ్ళ నవరంజన్ గారు నిన్న మాట్లాడుతూ వాళ్ళ యొక్క ఫోటో ఐడెంటిటీ కార్డులు కూడా జనసేన కార్యకర్తగా చూపించడం జరిగింది. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఈ రాష్ట్రంలో జనసేన కార్యకర్తలము మేము జనసేన కోసం చేశామని చెప్తున్నా కూడా ఏమాత్రం కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి లేని సమయంలో ముఖ్యమంత్రి స్థాయి బాధ్యతలు తీసుకొని ఈ రాష్ట్రంలో చేయవలసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం నోరెత్తకుండా కూడా, కనీసం మాట్లాడకుండా కూడా గాదే సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడు, నా కుమారుని చూపించమని ఆ తల్లి వేడుకుంటే నీ కుమారుడు లేడని చెప్పినా కూడా ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం అనేది దారుణమైనటువంటి సంఘటన. కాపు సమాజం మొత్తం కూడా తలదించుకునేటటువంటి రోజులు ఈరోజు కాపు సోదరులందరికీ కూడా ఈ రాష్ట్రంలో దాపురించినాయి. ఎందుకంటే మీకోసం కాపులు మొత్తం కూడా పల్లకి మోశారు, కూటమి పల్లకి మోశారు కాపులు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు మొత్తం కూడా నీకేదో జరుగుతుంది, ఈ రాష్ట్రంలో నీ మీద ఏదో కుట్ర జరుగుతుందని ఆ రోజు అమాయకమైనటువంటి కాపులు మొత్తం కూడా నీకోసం ఈ రాష్ట్రం మొత్తం కూడా నీ వెంట నడుస్తే ఈరోజు కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను, కాపుల ప్రతి ఒక్కరిని కూడా చంపుతూ ఉంటే గాదే సాయి కృష్ణ బూడిద కూడా చూపించలేము, బూడిద కూడా ఉంటుందో ఉండదో మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అని చెప్తుంటే ఇంతకంటే ఘోరమైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో కాపుల మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయా అని మేము ఒక్కసారి అడుగుతున్నాం. అది కాకుండా నిన్న మాట్లాడుతూ సీఎం గారు వచ్చారు, సీఎం గారు దిగంగానే ఒక సమీక్ష పెట్టాడు. వాళ్ళ తల్లిగారు ఏమడుగుతుంది, నా కుమారుని చూపించండి అని అడుగుతుంది. నీకు నిజంగా కానీ సాయి కృష్ణ కానీ మీకు అందుబాటులో ఉంటే, గౌరవ హైకోర్టు చెప్పింది సాయి కృష్ణ ఉంటే ప్రొడ్యూస్ చేయండి అని. మీరు బతికి ఉంటే, సాయి కృష్ణ మీ దగ్గర ఉంటే
ఎందుకు మీరు బయట ప్రొడ్యూస్ చేయట్లేదు? పత్రికాముఖంగా ఎందుకు చూపించట్లేదు మీరు సాయి కృష్ణను? సాయి కృష్ణ బతికి ఉన్నాడా బతికి లేడా అని వాళ్ళ తల్లి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. బతికి ఉంటే ఎందుకు చూపించకుండా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి సిఐ ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కాపుల ద్వారానే వారిని అనగదొక్కుతూ వారి ప్రాణాలు తీస్తూ ఈ సిఐ నాగరాజు ద్వారా చిత్రహింసలకు గురి చేసి సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగాడనేది ఈ రాష్ట్రం మొత్తం కూడా కోడై కూస్తూ ఉంటే లాకప్ డెత్ జరగలేదు, సాయి కృష్ణ చనిపోలేదు, సాయి కృష్ణ ఉన్నాడని ఒక దొంగ మాటలు చెప్తూ సిఐని ఊరికే ఒకరోజు విఆర్ కన్నారు, ఒకరోజు సస్పెండ్ చేసినామని కాలం వెళ్ళబుచ్చుతూ కాలం దులుపుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులారా ఇప్పుడైనా మేల్కొనండి. కాపులు పళ్ళకి మోయగాకండి. ఈ రాష్ట్రంలో కాపులపై జరుగుతున్నటువంటి అన్యాయాలను, దాడులను, జనసేన కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను ఈ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు? ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి నాకు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నీకు 2 చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాం. కాపులంటే చిన్న చూపు చూస్తున్నటువంటి ఆ కూటమి ప్రభుత్వం, మీరందరూ భాగస్వామ్యమైనటువంటి ప్రభుత్వం, ఎక్కడ చూసినా కాపులను దక్కుతున్నారు, కాపులను అనగదొక్కుతున్నారు. మా ప్రకాశం జిల్లాలో దారకానిపాడులో లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు వాళ్ళు బండ్లతో, బైకులతో, కార్లతో తొక్కించి చంపితే ఒక్కసారైనా మాట్లాడావా నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపుల గురించి? ఒక్క రోజైనా మాట్లాడావా? ఇప్పటికైనా కాపులను గురించి ఏ రోజైనా మీరు మాట్లాడారని పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు మాట్లాడరు కాపుల గురించి? కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి మీరు ఎందుకు ఎక్కడ ప్రశ్నించరు? మేము ఏది జరిగినా ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తానని మీరు పదే చెప్తున్నారు. కనుక మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి, ఆలోచించండి. ఈ కూటమి ప్రభుత్వానికి పల్లకి మోసేటటువంటి ప్రయత్నాలు ఇంకా చేయగాకండి. కాపులను ఒక వారికి తొత్తులుగా చేయగాకండి. వారి తొత్తులుగా మారడానికి మేము సిద్ధంగా లేరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు. కనుక మీరు ఇప్పటికైనా మా కాపుల పక్షాన కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, గాదే సాయి కృష్ణను ఉన్నాడా లేడా అనేది సిబిఐ ఎంక్వైరీ ద్వారా మాకు నిగ్గు తేల్చండి. సిబిఐ ఎంక్వైరీ ద్వారా వేస్తే తప్ప మీకు ఇక్కడ మీ అనుయాయులైనటువంటి, మీకు తొత్తులైనటువంటి ఐపీఎస్ అధికారుల ద్వారా ఏదో ఒక కమిటీ వేస్తున్నాం, ఆ కమిటీ రూపంలో మేము మీకు నిజాలు నిగ్గు తేలుస్తామంటే మేము నమ్మే పరిస్థితులలో లేము, నమ్మము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులారా మీకు 2 చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను. కాపులను అనగదొక్కడానికి ఈ కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్నారు. కుట్ర జరుగుతుంది ఈ రాష్ట్రంలో కాపులను తొక్కాలని. ఎందుకంటే కాపు కులం ముందుకొస్తే, కాపులందరూ ఏకమైతే రాబోయే రోజులలో కూటమికి ఇబ్బంది కలుగుతుంది. కూటమి పక్షాన కాపులు ఉండరు. వీళ్ళని ఏ విధంగానైనా విడగొట్టాలి, తొక్కాలి, అనగదొక్కాలి, వీరి మీద దాడులు చేయాలనే దురుద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం కాపుల పైన ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక వివక్ష చూపుతూ వారి మీద కుట్ర పన్నుతూ వారిని అనగదొక్కే పని చేస్తుంది తప్ప ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మీరు మా పక్షాన మాట్లాడండి. మీరు కాపుల పక్షాన మాట్లాడలేదు. మీరు కాపుల పక్షాన మాట్లాడతారో చెప్పండి. కాపులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు ఏమి అన్యాయం చేశారు? ఏమి మీకోసం తిరిగారు? మీకోసం తిరిగి మీ పల్లకి మోసారు. మీ పల్లకి మోసినటువంటి జనసేన కార్యకర్త ఇల్లు పగలగొడితే మచిలీపట్నంలో మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదేవిధంగా మామిళ్ళపల్లిలో జరిగినటువంటి సంఘటన, అక్కడ కాపులను కూడా అనగదొక్కారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలుగా చెప్పుకుంటున్నటువంటి కాపులు కావచ్చు, మిగతా కాపులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం అనగదొక్కే ప్రయత్నమే చేస్తుంది తప్ప కాపులను ఎప్పుడు కూడా ముందుకు రానిద్దాం, వారికి ప్రోత్సహిద్దాం. వారిని కూడా మీలాగానే మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలాగా చూడకుండా మమ్మల్ని కాపులను ఇబ్బంది పెడుతున్నారు కనుక ఇక చూస్తూ ఊరుకోం. పార్టీలకు అతీతంగా, పార్టీకి రహితంగా మేమందరం కూడా రోడ్లెక్కే రోజులు వస్తాయి. కాపు ఉద్యమం తీవ్రతరం చేస్తాం. ఈ రాష్ట్రంలో రాబోయే రోజులలో
కాపులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాపుల అన్యాయాన్ని వ్యతిరేకించే కాపుల పక్షాన మేమందరం కూడా పోరాడతామని మరొక్కసారి తెలియజేస్తూ, ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ సమీక్షల పేరుతో నిన్న హుటాహుటిన దిగాడు ఆయన అక్కడి నుంచి, సింగపూర్ నుంచి రావడమే సమీక్ష పెట్టాడు. మిమ్మల్ని ఏదో ముందు పెట్టి రాజకీయం చేయాలి, మీకు అప్పచెబుతున్నాను, ఇదంతా కూడా సాయి కృష్ణది, నిజాలు నిగ్గు తేల్చమని మీకు చెబుతున్నాడు. కానీ మీరు ఆయన వచ్చేలోపు సాయి కృష్ణ గురించి మీ కార్యకర్త ప్రాణాలు వదిలితే మీరు ఎందుకు చర్య తీసుకోలేకపోయారు? అధికారుల మీద మీరు ఎందుకు సమీక్ష చేయలేకపోయారు? కనుక ఇప్పటికైనా మీరందరూ కూడా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉన్న కాపులు, మేము అక్కడే చెబుతున్నాం కాపులకు, కాపులారా ఏకం కాండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు మొత్తం కూడా ఒక తాటిపైకి వచ్చి జరుగుతున్నటువంటి అన్యాయాలను మొత్తాన్ని కూడా ఎదిరిద్దాం. ఎక్కడ ఏ కాపు నాయకుడు ఎక్కడ ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగినా మనం అందరం కూడా ఏకతాటిపైకి వచ్చేసి ఎదిరించకపోతే ఈ రాష్ట్రం మొత్తం కూడా దైవంతో సమానమైనటువంటి వంగవీటి మోహన రంగా గారిని ఇదే విజయవాడ నడిబొడ్డులో ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎట్లా మట్టు పెట్టారో ఈరోజు కాపులుగా ముందుకు వస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి నాయకులను కూడా, ఈ రాష్ట్రంలో కాపుల పక్షాన పోరాటం చేసేటటువంటి నాయకుల మీద కూడా దాడులు చేస్తూ వారిని అనగదొక్కుతూ వారు బయటికి రాకుండా చేయాలనే ఉద్దేశం కుట్ర జరుగుతుంది, టీడీపీ ప్రభుత్వం చేస్తుంది. కనుక చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా కాపులు బుద్ధి చెప్పే రోజులు రావాలని తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు కూడా కాపుల పక్షాన నువ్వు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించమని మేము వేడుకుంటూ ఈ యొక్క సాయి కృష్ణను సస్పెండ్ చేయడం కాదు, సిఐని సాయి కృష్ణ ఉంటే తీసుకొచ్చి చూపించమని మేము అడుగుతున్నాం. మీకు ఏందే ఈ జరిగేటటువంటి అన్యాయం? సాయి కృష్ణ బతుకుంటే చూపించండి. సిఐ నాగరాజును సస్పెండ్ చేసి అయిపోయిందని మీరు చేతులు దులుపుకుంటే కుదరదు. సాయి కృష్ణ ఉన్నాడా లేడా, బూడిద ఉందా, నిగ్గు తేల్చమని సిబిఐ ఎంక్వైరీ చేయమని మేము డిమాండ్ చేస్తాం.